ఫిబ్రవరిలో రీసెంట్ గా 7వ తేదీన T20 వరల్డ్ కప్ అయితే అట్టహాసంగా ప్రారంభం కానుంది. దీని ఆతిథ్య హక్కులు భారత్ తో పాటు శ్రీలంక కూడా షేర్ చేసుకుంది. అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ ఎప్పుడెప్పుడు, అలాగే ఇందులో ఈసారి ఎప్పుడూ లేని విధంగా 20 టీంలు ఈసారి వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ 20 టీంలు ఏ గ్రూప్ లో ఉన్నాయి, దీంతో పాటుగా ఏ ప్లాట్ఫామ్స్ లో లైవ్ కవరేజ్ వస్తుంది అనేది మనం తెలుసుకోబోదాం. అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ యొక్క ఐసీసీ ఏదైతే మెన్స్ T20 వరల్డ్ కప్ ఉందో 2026 అంటే 7వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నమెంట్ మార్చి 8న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది అనమాట. ఈసారి ప్రపంచ కప్ టైటిల్ కోసం మొత్తం 20 జట్లు పోటీ పడుతుండగా 55 మ్యాచ్లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఏదైతుందో మూడోసారి కూడా కప్పు గెలవాలని చెప్పేసి టైటిల్ నిలబెట్టుకోవాలని చెప్పేసి భావిస్తా ఉంది. అయితే ముఖ్యంగా దీనికి రికార్డు కూడా సృష్టించాలి, డిఫెండ్ చేయాలి, అలాగే హిస్టరీని రిపీట్ చేయాలని చెప్పేసి భారత్ కూడా భావిస్తా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఈ క్రికెట్ సంబరాన్ని వీక్షించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తా ఉన్నారు. పాల్గొన్న 20 జట్లు ఏవైతే ఈ 20 జట్లు కూడా 5 జట్ల చొప్పున, అంటే ఒక్కొక్క టీము 5 మ్యాచ్లు చొప్పున 4 గ్రూపులుగా పూర్తిగా విభజించబడింది. అయితే ప్రతి గ్రూప్ నుంచి కూడా టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయన్నమాట. ఇవి అర్హత సాధిస్తాయి. అక్కడి నుంచి ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పటికే బంగ్లాదేశ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న టీంలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఈ రెండు కూడా టోర్నమెంట్ నుంచి దూరం అయ్యని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఏమో బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తూ, బంగ్లాదేశ్ ఏమో ఇండియాలో మ్యాచ్ ఆడనని చెప్పేసి, అయితే పాకిస్తాన్ కూడా ఇండియాలో మ్యాచ్ ఆడాలి. ఈ రెండు టీంలు కూడా ఇప్పటికే ఈ యొక్క వరల్డ్ కప్ ఏదైతుందో వరల్డ్ కప్ కి దూరం అయిపోయాయి. పూర్తిగా పాకిస్తాన్ ప్రధాని దీనిపైన సంచలనమైన హాట్ కామెంట్స్ కూడా చేశారు, మేము ఆడట్లేదు అని చెప్పేసి. రైట్, అంటే పూర్తిగా ఈ రెండు జట్లు టోర్నమెంట్ నుంచి వైదొలిగినట్లే. సో దీంతోనే మరొక 2 టీంలను, కొత్త టీంలను జాయిన్ చేసుకున్నారు ఈ యొక్క టోర్నమెంట్ కి. అయితే ఏ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో గ్రూప్ ఏలో చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ గ్రూప్ ఏలో 5 జట్లు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా భారత్ ఉంటుంది, భారత్ టీం ఉంటుంది, దీంతో పాటు యుఎస్ఏ, రైట్, తర్వాత నమీబియా, నెదర్లాండ్స్, నమీబియా, దీంతో పాటుగా నెదర్లాండ్స్ జట్టు కూడా ఉంటుంది, రైట్. ఇక ఫైనల్ ఇక్కడ పాకిస్తాన్ జట్టు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి, కానీ పాకిస్తాన్ ఇప్పటికే టోర్నమెంట్ లో మేము మ్యాచ్ ఆడట్లేదు అన్నట్టుగా కూడా పాకిస్తాన్ క్లియరెన్స్ ఇచ్చేసింది అనమాట. అయితే గ్రూప్ బికి సంబంధించి ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఇక ఒమన్ కూడా ఉంటాయి. ఇక గ్రూప్ బి విషయానికి వస్తే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా ఉంటుంది, శ్రీలంక ఉంటుంది, అలాగే ముఖ్యంగా అంటే ఆస్ట్రేలియా, శ్రీలంక రెండు కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ టీంలు. ఇక జింబాబ్వే జట్టు వీటితో పాటు ఉంటుంది. జింబాబ్వేతో పాటు ఐర్లాండ్, అలాగే ఒమన్, ఐర్లాండ్ ఉంటుంది, ఇక ఒమన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడికి 2 టీంలు, గ్రూప్ ఏలో 5 టీంలు ఉంటే గ్రూప్ బిలో మరొక 5 టీంలు, అంటే మొత్తం 10 టీంలు ఉన్నాయన్నమాట. ఇక గ్రూప్ సికి సంబంధించి ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్. సో గ్రూప్ సి ఇంగ్లాండ్ జట్టు ఉంటుంది, ఇంగ్లాండ్ తో పాటు వెస్టిండీస్ టీం ఉంటుంది, అలాగే బంగ్లాదేశ్, ఇటలీ, ఇటలీతో పాటు ఇక్కడ నేపాల్ జట్టు కూడా ఉంటుంది అనమాట. సో ఇటలీ కొత్తగా ఈ ఇయర్ జాయిన్ అయిపోయింది అనమాట. గ్రూప్ డి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యుఏఈ. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఫైనల్ కి చేరిన టీం ఇదే, భారత్ ఫైనల్ వెళ్తూనే ఆడారు. అలాగే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, రైట్, కెనడా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇవి 10 టీంలు అన్నమాట. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఈ జట్లలో ఎవరైతే ఇక్కడ 5 నుంచి 2 టీంలు, అలాగే ఇక్కడ 5 నుంచి మరొక 2 టీంలు, ఇక్కడ 5 నుంచి 2 టీంలు. సో గ్రూప్ ఏ నుంచి కూడా 2 టీంలు తీసుకుని మొత్తం సూపర్ 8కి వస్తారనమాట. 8 టీంలు సూపర్ 8. సో దీని తర్వాత సూపర్ 8 తర్వాత సెమీఫైనల్, ఈసారి సెమీఫైనల్ కూడా ఉంటుంది. సో మార్చ్ లో యొక్క
ఫైనల్ కూడా జరుగుతా ఉంది. అంటే ఈసారి మొత్తం ఈ టోర్నమెంట్ కి భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 8 వేదికలను ఖరారు చేశారు. అయితే పాకిస్తాన్ మ్యాచ్ల విషయంలో ఐసీసీ కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టింది. ఒకవేళ పాకిస్తాన్ సెమీఫైనల్ కు అర్హత సాధిస్తే కోల్కతాలో జరగాల్సిన సెమీఫైనల్ ఏదైతే సెమీఫైనల్ 1 ఉందో దాన్ని కొలంబోలోని ప్రేమదాస స్టేడియానికి సంబంధించి మారుస్తారనమాట. అయితే ఒకవేళ ఏదైతే గ్రూప్ దశలోనైతే పాకిస్తాన్ ని ఇండియాలో ఆడకుండా కొలంబోలో మార్చేది లేదు. ఒకవేళ సెమీఫైనల్ కనుక అర్హత సాధిస్తే ఖచ్చితంగా అది ప్రేమదాస స్టేడియానికి మారుస్తామని చెప్పేసి ఐసీసీ కూడా చెప్పిందనమాట. ఇక పాక్ ఫైనల్ కు చేరిన అహ్మదాబాద్ కు బదులుగా కొలంబోలోనే, అంటే సెమీఫైనల్ అయినా ఫైనల్ అయినా సరే రెండు కూడా కొలంబోలోనే నిర్వహిస్తామని చెప్పారనమాట. ఒకవేళ సెమీఫైనల్లో భారత్ పాకిస్తాన్ తలపడితే ఆ మ్యాచ్ ను కొలంబోలో జరుగుతుంది. పాకిస్తాన్ కాకుండా మరే ఇతర జట్టుతోనైనా భారత్ ఏదైతే సెమీఫైనల్ ఆడితే గనక ఆ మ్యాచ్ కు ముంబై ఆతిథ్యం ఇస్తుందన్నమాట. అయితే ఇక్కడ డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో అమెరికాతో ఆడనుంది. ఆ తర్వాత అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాలతో పాటు శ్రీలంకలోని కొలంబో, క్వాండి నగరాల్లోని స్టేడియాలు ఈ మ్యాచ్లకు వేదికలుగా నిలవనున్నాయి. అయితే భారత్ లో ఈ టోర్నీ ప్రత్యక్ష ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అలాగే దక్కించుకుంది. దీంతో పాటుగా అభిమానులు తమ అభిమాన న్యూస్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. జియో హాట్ స్టార్ వెబ్సైట్, మొబైల్ యాప్ లో మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అయితే అభిమానుల కోసం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలతో పాటుగా బెంగాలీ, భోజ్పురి, ఇక హర్యానవీ భాషల్లోనూ ప్రత్యేక కమెంటరీ ఫీడ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. టీమిండియా ఆడే మ్యాచ్లు, సెమీఫైనల్స్, ఫైనల్స్ కోసం మరాఠీ, భారత సాంకేతిక భాష ఏదైతే ఉందో, ఇండియా సైన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ లో కూడా ప్రసారాలు ఉంటాయి. అంతేకాకుండా మొబైల్ యూజర్ల కోసం వర్టికల్ లైవ్ ఫీడ్, అంటే 360 డిగ్రీస్ వ్యూ, అలాగే మల్టీ క్యామ్ వంటి ఆధునిక ఫీచర్లతో కూడా ఇక జియో హాట్ స్టార్ లో అందించనుంది. సో ఓవరాల్ గా 4 గ్రూపులు, ఈ 4 గ్రూపుల నుంచి 2 టీంలు తీసుకుని సూపర్ 8 కి తీసుకెళ్తారనమాట. సో ఓవరాల్ గా ఇది ఈ సంవత్సరం 20 జట్లతో యొక్క ఐసీసీ టోర్నమెంట్ జరగబోతుంది, T20 వరల్డ్ కప్. సో ప్రత్యేకంగా అందరూ కూడా ఇండియా గెలవాలని కోరుకుందాం.